క్లాసు మాసు రెండు కలిస్తే మన మెగాస్టార్ అంటున్నారు చిరంజీవి ఫ్యాన్స్. బాస్ ఈజ్ నాట్ బ్యాక్, హీ ఈజ్ ఎటర్నల్ అని ప్రూవ్ చేస్తున్నారు. అందరికీ టైం ముందుకు వెళ్తూ ఉంటే చిరుకి మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుందంటున్నారు. అందుకేనేమో 70 ఏళ్ల వయసులోనూ అదే జోష్ అదే గ్రేస్తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్. డైరెక్టర్ అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరు కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఓపెనింగ్స్ చేసింది. వింటేజ్ లుక్ తన చరిష్మాతో చిరు బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్స్లు బద్దలు కొడుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ అదే జోష్ అదే గ్రేస్తో కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తూ తానంటే ఏంటో చూపిస్తున్నారు ఆయన. తన మ్యాజిక్తో ఈ పండగ సీజన్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్. పాత రోజులను గుర్తు చేస్తూ ఆయన డైలాగ్ డెలివరీ డాన్సులు బాబా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే, లేదా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఈ సినిమా వల్ల ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ చిరు వెంకీ ఫ్యాన్స్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన లాంగ్వేజెస్లోనూ సినిమా రఫ్ ఆడిస్తోంది. చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్తో పాటు ఆయన ట్రేడ్ మార్క్ డాన్స్ మూమెంట్స్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి అద్భుతంగా చూపించారని ఫ్యాన్స్ విజిల్ కొడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గిన ఎనర్జీతో ఈ సినిమాలో చిరు వేస్తున్న ఆ హుక్ స్టెప్స్ డాన్స్ మూమెంట్స్ కుమ్మేశారనే టాక్ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ స్టెప్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఘరానా మొగుడు ఇంద్ర సినిమాలోని ఐకానిక్ స్టెప్ లాంటి మ్యాజిక్ను ఈ సినిమాలో మళ్ళీ గుర్తు చేశారు చిరు అంటున్నారు ఆయన అభిమానులు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, 25 ఏళ్ల కుర్రాడ్లా లేడు అని తన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారని చెప్పి బయటకు వచ్చి ఇది ఆడియన్స్ చెప్తున్న మాట గురు. ఇక చిరు లుక్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఒక్కడికే కాదు, ఇప్పుడున్న యంగ్ బ్యాచ్ అందరికీ షాక్ ఇచ్చారు ఆయన. లుక్స్ స్టైల్తో అందరినీ ఫ్లాట్ చేసేస్తున్నారు చిరు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వ్యాయామం సపరేట్ డైట్ మెయింటైన్ చేస్తూ వింటేజ్ లుక్ని చూపిస్తున్నారు ఆయన. సినిమాలు ఉన్నా లేకపోయినా జిమ్ చేస్తూ 70sలోనూ యంగ్ హీరోలా కనిపిస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. ఇలా అన్ని రకాలుగా కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ గురు అని నిరూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.